అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. వామ్మో ఏం మంట! ఏ ఊకో 4 రోజుల సంధి జర చల్లగానే ఉన్నది కదా. నేను చెప్పేది కూరగాయల మంట. మరి నువ్వు బీపీ పేషెంట్ వేనాయే, కారం తక్కువ వేసుకుంటే ఏమాయే? అగడగడ ఎందుకు తినాలే, ఎందుకు బగరియాలే? ఇది తిన్నమంట కాదమ్మా, కొన్నమంట. కూరగాయలు కొంటున్నావా, నువ్వు కొట్టేసుకొస్తున్నావా? ఇంతకు ఆ మంట నీకు ఇప్పుడు దాకింది, నాకు ఎప్పుడో దాకింది. అందుకే వేడి వేడి అన్నంలా కొత్త మామిడికాయ పచ్చడా ఇంత నెయ్యేసుకొని తింటున్నా. పరిస్థితి చూస్తుంటే పచ్చడేనా ఏమనిపిస్తున్నది. ఎండలకు పోటీ పడి మండుతున్నాయి కూరగాయల ధరలు. అసలే ఎండాకాలమాయే, కూరగాయలు మన ఫ్రిడ్జ్లలోనే కాదు చెట్ల మీద కూడా ఉండయి. కాత తగ్గి బయటికెళ్లి ట్రాన్స్పోర్ట్ చేసుకునేసరికి పెరిగిన పెట్రోలు డీజిల్ ఖర్చులు కలుపుకొని ధరలు మోత మోగుతున్నది. ఓ దిక్కు నిత్యావసరాల రేట్లు బగ్గుమంటున్నాయి, అవిటికి తోడు కాయగూరలు కూడా తోడైనాయి. అన్ని కలుపుకొని ఏం కొనాలన్నా ఏం తినాలన్నా ఆలోచించి ఆచితూచి తినాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా 10 ఉన్న కూరగాయలు 20, 30 ఉన్న కూరగాయ 60. ఏకదం డబుల్ అయింది. ఇంకా జర ఫ్రెష్గా ఉండాలి, అందాల మార్కెట్ల దేవాలంటే ఇంకా 2 రూపాయలు ఎక్కువనే. రోని కార్ తెల్లి 4 శినుకులు పడితే గాని మళ్ళా ధరలు దిగవు. ఇంకా వారం 10 రోజులల్లా ఇంకింత ఎక్కువనే పెరుగుతాయి ధరలు అని అంటున్నారు. ఇంట్లో అమ్మినోళ్లకు లాభం లేదు, కొన్నోళ్లకు లాభం లేదు. పంట తగ్గుడు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుడే కారణం అన్నట్టు. కూరగాయ పిరమనుకున్నోళ్లు నీస్ కూర కైసై అంటున్నారు. ఈ రేటు పెడితే కమ్మగా తినొచ్చని పచ్చాపల పచ్చడి, చికెన్ ఫ్రైలకు ఎగబడతారు. ఎటొచ్చి వెజిటేరియన్స్ కి వచ్చింది సావు. ఎంత ధరైన కొనాల్సిందే, తినాల్సిందే. తెలంగాణలో ప్రతి ఒక్కలకు ఇల్లుండే అంక ఇస్తేనే ఉంటాం. ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడు కదరా రేవంత్ అన్న. గుడిసెలే కనిపించకుండా చేస్తామని కూడా చెప్పిండు. కానీ అన్నంత ఈజీ అవుతుందా? గుడిసెలు లేని తెలంగాణకు ఎన్నేళ్లు పడుతుందో. ఇందిరమ్మ ఇండ్ల వచ్చిన ముఖం చూసి రాణులు ముఖాలు మార్చుకుంటుండే. తోటోళ్ళ ఇండ్లకు ముగ్గు పోసుకుంటే వాళ్ళకు మాత్రం ఉండదిగా. కొంతమంది అయితే పాలు వంగిచ్చి ఇళ్లకు పోతే కొన్ని జాగాలలో ఎమ్మెల్యేల ఏటపోతునిచ్చి దావత్ చేపించారు. వాళ్ళందరినీ చూసి ఏటను కొనియకుంటామాయే గాని గుమ్మడికాయతోటి సరిపెట్టుకుంటాం గాని ఇల్లు అయితే వస్తే మంచిగుండని గోస పడుతున్నారట. అట్లా బాధ అనిపించే కామారెడ్డిలో ఒక కుటుంబం ఏం చేసిందో తెలుసా? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఎందుకన్నారు? ఊకెనా అన్నారు. కొంతమంది పేదలు తరాలు మారిన తాతల నుంచి మనమల దాకా సొంతింటి కల నెరవేరనోళ్లు గుడిసెలనే కాలం ఎల్లదీసేటోళ్లు ఇంకా బొచ్చెడు మంది ఉన్నారు. సర్కారిచ్చే ఇండ్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ. మొన్న చేయి సర్కార్ తెచ్చిన ఇందిరమ్మ పథకంలా ఒక్కొక్కరు సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. అయితే ఇగో ఈ కుటుంబం కూడా గట్లనే ఆశపడ్డది. ఇందిరమ్మ ఇండ్ల అర్హత జాబితాల పేరొచ్చిందని మస్తు సంబరపడ్డారట. ఇక మాకు కూడా ఓ గూడు రాబోతున్నది అని ఎగిరి గంతేసిరట. కామారెడ్డి జిల్లా బీబీపేటకు 18 ఇండ్లొస్తే నా పేరున్నది గాని లబ్ధిదారుల జాబితాలో లేకపోయేసరికి నిరాశపడ్డారు. నాకెట్లనని వేసి ఇల్లు ఇయ్యాలే కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి సారు అని బీబీపేట నుంచి కామారెడ్డి కలెక్టర్ దాకా పాదయాత్ర చేసిర్రు. బుడ్డ పిల్లలు కూడా ఎమ్మటి పెట్టుకుని ఫ్లెక్సీ పట్టుకొని వచ్చిర్రు. ఈ ముచ్చట మొత్తానికి అదనపు కలెక్టర్ చెవుల పడేసరికి ఇక విలిపిచ్చి అనుమతి పత్రం ఇచ్చుడే కాదు, తానే వచ్చి ముగ్గు పోసిండు. అత్త కోడలంటే ఎట్లుంటారా? ఎట్లుంటారు? పొయ్యిలో ఉప్పేసినట్టే చిటపటలు ఆడుకుంటుంటారు. అదే మరి అవ్వ బిడ్డలు అబ్బో ఐస్కాంతం లెక్కన అతకం పతకం లెక్కుంటారు. మనుషులు దూరంగానే ఉన్నా అలా మనసులు మాత్రం అతుక్కునే ఉంటాయి. మరి ఎందుకు ఇట్లా? అత్తను కోడలు ఓర్వది, కోడలను అత్త ఓర్వది. శానా జాగాలల్లా సీరియల్ చూస్తున్న ముచ్చటే కదా. కాదా? కానీ ఒక కోడలు ఉంది, అత్తను నెత్తి మీద మోస్తుంది తెలుసా? అత్తల్ని తొక్కకుంటుంటే చాలని అనుకునే గీ కాలంలా నెత్తి మీద మోస్తున్నదా ఎవలా ఉత్తమ కోడలు? కొందరు కోడళ్ళు అత్తలను చూస్తేనే అరగజం ఎత్తి ఎగిరి దునికి చిర్రుబురులాడే కోడళ్లకు ఇగో కనువిప్పు కలిగే ముచ్చట. అత్తకు మధురల కొలువైన కృష్ణ పరమాత్ముని చూడాలని కోరిక పుట్టిందట. ఇక ముసలమ్మ అడుగుడే ఆలస్యం. కోడలు టబ్బుల ఊసుండబెట్టుకుని 260 కిలోమీటర్లు పాదయాత్ర పెట్టుకున్నది. కావాలంటే ఏదైనా కారో ట్రావెల్ బస్సో బుక్ చేసుకుని పోవచ్చు. కానీ అత్త మీదున్న ప్రేమతోని గిట్ల నెత్తిన పెట్టుకుని ఊరేగుకుంటా పోతున్నది. ఈ కోడల పేరు కాజల్, హర్యానా రాష్ట్రం. కొడుకును లగ్గం చేసుకుని వచ్చిన కాడికెళ్లి ఈమెను సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నదట. కోడలు కాజల్ అత్త ఇన్నేళ్లు నన్ను కంటికి రెప్పలెక్క కాపాడుకున్నది, మస్తు ప్రేమను చూపెట్టింది. ఈ వయసులో ఆమె చూపెట్టిన ప్రేమకు నేను ఏం చేసినా తక్కువనే అని గిట్ల అత్తను తల మీద మోసుకుంటా తీర్థయాత్రలకు పయనమైంది. ఇయాల రేపు ఎట్లున్నారు అత్త కోడళ్ళు? జరసేపు కొడుకు పక్కకు పోంగనే ఒకరినొకరు కళ్ళలో పెట్టుకుంటున్నారు. ఇసొంటి కాలంలా గిసొంటి కోడలున్నదంటే నమ్మబుద్ధి అయితలేదు కదా.
కానీ ఇదే నిజం. జిల్ జిల్ జిగా థియేటర్ల బయట రామ్ చరణ్ ఫ్యాన్స్ సెగా. పెద్ద సినిమా ఎండి ధరకు ఇంకింత తెలుగునిచ్చిందని అంటున్నారు కదా. పోవాలే వార్తలు చెప్పుడు అయిపోయినాక నేను కూడా. బాక్స్ ఆఫీస్ కాడ కలెక్షన్ లో ఉప్పెనే ఉన్నదట కదా. థియేటర్ బయట లోపట దేత్తడి పోచమ్మ అన్నట్టు సంబరాలు చేసారు. నీకు ఇంకో ముచ్చట తెలిసిన సినిమా హిట్ టాక్ వచ్చిందని ఏడుకొండల ఎంకన్న స్వామి దగ్గరికి పాదయాత్ర టాకీస్ల కాడ టాప్ లేచిపెట్టట్టు సంబరాలు చేసారు ఫ్యాన్స్. లోపట సీన్ కు ఈలలు కేకలతోటి కేక ఉట్టిస్తే బయట బాంబుల మూతతోటి మారుమోగింది. రెండు రాష్ట్రాలల్లా పెద్ద పుణకాలతోటి ఊగిపోయారు అభిమానులు. అయితే గిడ కూసున్న బుజ్జెవలనుకుంటున్నారు, పెద్ద సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమా హిట్ టాక్ వచ్చుడుతోటే ఎంకన్న స్వామి మెట్లెక్కింది. అటెంకా స్వామివారి దర్శనానికి పద్ధతిగా చీర కట్టుకొని పోయింది. డైరెక్టర్ బుజ్జిబాబు కూడా సినిమా హిట్ అయిందని ఫుల్ ఖుషి మీద స్వామివారి దర్శనానికి. అభిమాని లేనిదే హీరోలు లేరులే, అనుచరులు లేనిదే లీడర్లు లేరులే, బుజ్జమ్మ లేనిదే దిల్దార్ లేదులే, మేకప్ లేనిదే సిరమ్మ లేదులే. అబ్బో కలలు షాన్నే ఉన్నాయి నీ తాన. ఇప్పుడు నువ్వేమన్నావు? కలలే అన్నా, నువ్వు కరెక్ట్ గానే విన్నావు. అంతేనా? అయితే ఓకేలే. ఏందమ్మా శృతిలో కలుపుకొని బుజ్జమ్మ లేకుంటే దిల్దార్ లేదంటున్నావు? అరే దిల్దార్ కు నువ్వు నేను రెండు కన్నుల సొంటోళ్ళం. అట్లా వాడు మరి, నీ ఒక్కదాని మీద వాడితే నా అభిమానులు ఫీల్ అవుతారు. ఏందోరా వాళ్ళ అభిమానం. మన అభిమానుల సంగతి తర్వాత గాని విజయాన్ని అభిమానం ముచ్చటిన్నావా? తొండ ముదిరి ఊసరవెల్లైనట్టు అభిమానం ముదిరి భక్తిగా మారిందన్నట్టు విజయన్నను దేవునిగా భావించుకొని విగ్రహం పెట్టి పూజలు హారతులే పడుతున్నాడు తమిళనాడులో ఓ కార్యకర్త కం అభిమాని. అన్న పేరు షణ్ముగం, ఊరు తిరుచి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తలపతి విగ్రహాన్ని ఏకంగా దేవునింట్లో పెట్టుకొని ప్రతి నిత్యం ఇంటిల్లి పాది కొలుసుకుంటున్నారు. ఇక తమిళనాడులో సీనిమోళ్లకు గుళ్ళుగట్టుడు పూజలు చేసుడు కామనే కదా. ఇది వరకు రజనికి గట్టి ఆరాధించారు, హీరోయిన్ ఖుష్బుకు కూడా గట్టి కొలుసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ కి కూడా అంతటి భక్తుడు, అదే అభిమాని దొరికిందన్నట్టు. మరి రేపు ఇంకా అభిమానం పెరిగి గుడి కట్టిస్తాడు కావచ్చు. మరి ముచ్చట తెలిస్తే దేవుడు కరుణించి ప్రత్యక్షమయ్యి అదే విజయన్న ఇంటికొచ్చి వరాలేమని ఇస్తాడు కావచ్చు. నా పుట్టిన బర్త్డే వస్తుంది, మరేంది సంగతి? ఎందుకు లేదు, అర్ధకిల కేక్ తెచ్చి గ్రాండ్ గా చేస్తా. సరే? అబ్బో అర్ధకిలే ఎక్కువైపోద్దేమో. అదే ఆలోచిస్తున్నారా, కానీ పావు కిలో కేక్ దొరుకుతుందా? ఊగా పీసును కొట్టుదానా? మరి లేకపోతే నా పుట్టినరోజుకు 10 రూపాయల చాక్లెట్ తెచ్చింది, ఈమె పుట్టినరోజుకు ఏటలు కోసి బంతి భోజనాలు పెట్టాలన్నట. చిన్న పిల్లలకు పుట్టినరోజు గ్రాండ్ గానే చేయాలరా? సరే మరి ఎన్ని క్యాండిల్ పెట్టాలని చెప్పు. అది సీక్రెట్, నేను చెప్పను కదా. నేను చెప్పనా? వద్దు తీగని. గీ అన్నయ్యుడు బర్త్డే వేడుకలు ఎంత గ్రాండ్ గా చేసిండో. ప్రేమ అంటే గది. పిల్లికి బిచ్చం పెట్టినోళ్ళు చాలా మందే కానొస్తారు గాని పిల్లిని కూడా పిల్లల లెక్క చూసుకునేటోళ్ళు అరుదుగా కనిపిస్తారులా. అబ్బా ఎంత అదృష్టవంతురాలువే తల్లి, సారీ పిల్లి, నీకు ఇంత మంచి మనసును ఓనర్ దొరికిండు. ముంబైలో గీ పిల్లగాడు ప్రేమగా పెంచుకున్న పిల్లికి పుట్టినరోజు వేడుకలు అదరగొట్టిండు. చుట్టాలని పిలిచి బ్యాండ్ బాజాలు, భారత్, కేక్ కటింగ్, వచ్చిన వాళ్ళకు భోజనాలు. అబ్బో కడుపున పుట్టిన పిల్లలకి చేసినంత సంబరంగా పిల్లికి చేసిండు. ఇక చూసినోళ్ళు నచ్చినోళ్ళు నచ్చినట్టుగా కమెంట్ చేస్తున్నారు. ఎవరు ఏ కమెంట్ చేసినా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసిర్రు, అంతే కదా. అరే అన్ని ఎప్పుడం గానీ గీ వార్త మర్చిపోయినముల్లో ఇది కూడా చూద్దాం. తొలకరి పలకరింపులకు తయారుగుండుండ్రి. వారం రోజుల్లా మొదటి చినుకులకు దడిసి భూమి కమ్మటి వాసన కొట్టబోతున్నదని వాతావరణ శాఖలు సల్లటి కబురు చెప్పిండ్రు. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినాయి. ఈ దెబ్బతోటి అటు కేరళ, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందట. ఇక మన తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు దాకాలనంటే ఇంకో వారం పడుతుందట. ఇప్పటికే ఏపీలా ఆడాడ దంచి కొడుతున్నాయి వానలు. ఇక తెలంగాణలో సాంపి చల్లినట్టు సాయంత్రం పూట వలకరిచిపోతున్నది. మరి వారం ఆగినాకనన్న కుతార కొట్టేనంటే భూమి సల్లబడతది, జనం సల్లబడతారు, రైతన్నలు వాళ్ళ పనులలో పడతారు. ఈ ముచ్చట గిట్లుంటే ఈ తాప ఎల్ నీనో తోటి వానదేవుడు ప్రతాపం తక్కువనే ఉన్నదని కూడా అంటున్నారు. మరి ఎట్లయితదో, మనమైతే వానలు దండిగా పడాలే, చెరువులు కుంటలు నీళ్లతోటి కలకలలాడాలని కోరుకుందాం. ఇవల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.